గాలికి ఎక్కించడానికి, దీని బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డాం మనం. అలాగే పవన్ కళ్యాణ్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమి అందరం ఒకటే తాటి మీద వెళ్దామని చెప్పడం అన్నది చాలా మన విజయానికి చాలా తోడ్పడింది. ఈ 3-4 విషయాలు చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో చాలా బలంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకోటేమో పార్టీ కార్యకర్తలకు కొంచెం దిశానిర్దేశంతో పాటు పునరుత్తేజం కల్పించడం అన్నది కూడా ఒక లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అంటే కింది స్థాయిలో కార్యకర్తలు ఎన్నో దాడులు, కేసులు ఇవన్నీ ఎదుర్కొని కూడా నిలబడ్డారు. అప్పుడు నిలబడడానికి కార్యకర్తలకు చాలా ధైర్యం కావాలి. కాబట్టి కార్యకర్తలు వాళ్ళని ఆధారంగా చేసుకోకుండా కార్యకర్తలకు దూరం అయ్యేవాళ్ళు, ఓటర్లకు దూరం అయ్యేవాళ్ళు అవకాశం లేదు. ఏదైనా చెప్తాము కానీ మనకు విన్నింగ్ ఛాన్సెస్, విజయం సాధించడమే కొలబద్ద. మేము చాలా చేసాము, చాలా కాలం నుంచి ఉన్నాము, కానీ గెలుపు అనే దాని మీద మాకు దృష్టి లేదు అని ఎవరైనా చెప్తే మటుకు మేము అసలు అట్లాంటి వాళ్లకు దండం పెడతామని. ఇది పెద్ద మాట. అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఉంటారు. గెలుపు అనే సంకేతాలు ఇవ్వలేని వాళ్ళు, లేకపోతే గెలుపు మీద ఫోకస్ చేయని వాళ్ళను మేము కొనసాగించాము అనే ఒక క్లియర్, అది ఒక విధంగా వార్నింగ్ కూడా. అంటే మీ ఏది ఒళ్ళు దాచుకోకుండా, లేకపోతే శక్తియుక్తులు, వనరులు ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టకుండా మళ్ళీ గెలవడానికి ఎలా అడుగులు వేయాలన్నది చూడకుండా ఉంటే మటుకు కుదిరే పని కాదని. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి అవి చెప్పడంతో పాటు 2029 ఎన్నికలను గెలవడానికి కావాల్సిన పునాది ఇప్పటి నుంచి చేసుకోవాలి. అందుకే మనం గతంలో అనుకున్నట్టుగా ఇది ఒక మిడ్వే కాన్ఫరెన్స్గా వాళ్ళు తీసుకుంటున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఈ కాలంలో బలంగా పుంజుకొని చివరి ఎలక్షన్ ఇయర్కు వెళ్ళాలన్నదే చంద్రబాబు నాయుడు చేసిన దిశానిర్దేశంలా కనిపిస్తుంది. అలాగే యువత మీద ఫోకస్, పార్టీలో గట్టిగా నిలబడిన వాళ్ళు, వాళ్ళ గురించి ఆ చంద్రయ్య లాంటి వాళ్ళను మెన్షన్ చేయటము, వీటన్నిటి ద్వారా కార్యకర్తలే వెన్నెముక. తెలుగుదేశం పార్టీ అది దాని మీదే ఆధారపడి ఉంటుంది. క్యాడర్కు సంబంధించి ఎవరైనా తేడా తెస్తే మటుకు మేము ఒప్పుకోము, మీకు సంబంధించిన అన్ని అంశాలు మేము చూసుకుంటామన్నది చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ఆ విషయాలు చెప్పారు. ఇంకో ఆసక్తికరమైంది అమరావతి అంశాలు కూడా. అది లోకేష్ దాంట్లో వచ్చింది, చంద్రబాబు దాంట్లో వచ్చింది. ఇప్పుడు లోకేష్ కేవలం ప్రధాన కార్యదర్శిగా కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నారు ఈ సభలో. కాబట్టి ఆయన మాటలకు కూడా వారసత్వం అట్లా ఉంచి పార్టీ పరంగా ఒక ప్రాధాన్యత ఉంది. సో చంద్రబాబు నాయుడు ఏమంటారంటే, అమరావతి అన్నదానికి పార్లమెంట్ ఆమోదం వేసి అది చట్టబద్ధత ఇచ్చిన తర్వాత కూడా మావిగన్ అని జగన్ మాట్లాడటం ఏంటి, ఇది ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నాడని, మావిగన్ వెంటనే మావిగన్ చంద్రబాబు ఇక్కడ కూడా తలుచుకున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇంకోటి కూడా గమనించవచ్చు, నేను ఆ రోజు జగన్ మాట్లాడగానే కామెంట్ చేశాను, అది చాలా ఎక్కువగా జనం కూడా చూశారు. మావిగన్ అంటేనే ఏదో గుండెపోటు వస్తుంది అది ఇది అన్నారు. చంద్రబాబు గారికి ఏం రాలేదు, ఆయన మామూలుగానే చెప్పాడు మావిగన్ అనేది తప్పు అన్నాడు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి దాని ప్రసంగంలో ఆయన కొంచెం సవరించుకొని మావిగన్ అంటే పడిపోయేటట్టున్నాడు, అంతవరకే అని ఆగిపోతున్నాడు. అంటే వీళ్ళంతా ఫీడ్బ్యాక్లు కూడా తీసుకుంటున్నారు, దాని మీద ఎంత రెస్పాన్స్ అన్నది మనకు అనిపిస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు మటుగా ఆ విషయాలు గట్టిగా నొక్కి చెప్తూ రాష్ట్రం అంతటా పార్టీని అభివృద్ధి చేసి ముందుకు తీసుకోవాలి. ఎలక్షన్ మోడ్ అండి, ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికలకు సర్వసన్నద్ధంగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. దానికోసం గెలుపు దిశలో గెలుపు గుర్రాలని మేము ఎంచుకుంటాము, గెలవలేని గుర్రాలను మేము భరించబోము అనే సందేశం ఆయన ఇచ్చారు. లోకేష్ ఏమో ఇంకా కొంచెం యువనాయకుడు కదా, చంద్రబాబు నాయుడు ఆయన విజన్, ఆయన సైబరాబాద్ నుంచి అమరావతి వరకు అంటే ఒక పోలిక. వాళ్ళదేమో గొడ్డలి, మాదేమో విజన్, వాళ్ళదేమో ఇది, మాదేమో ఇది అని పద్ధతి, వాళ్ళదేమో మావిగను, మాదేమో అమరావతి, ఇట్లా పోలికలాగా కంపేర్ అండ్ కంట్రాస్ట్ విత్ టీడీపీ అన్న పద్ధతిలో. పై గొడ్డలి పార్టీ అంటే సైకో, అంటే మీకు ఎందుకు కోపం అని అనేటటువంటి మాటలు అంటే కొంచెం తీవ్రంగానే చేశారు. మూడోది, మా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, మా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మీరు జైల్లో పాలు చేసి ఎన్ని కష్టాలు పెట్టారు. ఇవన్నీ అయినా కానీ మేము నిలదొక్కున్నాం. తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటుంది, గట్టిగా ఉంటుంది, వెనక్కిపోయే ప్రసక్తి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పవన్ అన్న తోడుగా నిలబడ్డాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ తమ వాళ్ళను ఉత్సాహపరచడంతో పాటు పవన్ కళ్యాణ్, జనసేన కూడా మాతో ఉన్నాయి కాబట్టి మనం విజయం అన్న సంకేతం కూడా చాలా స్పష్టంగా ఇస్తున్నారు.
జగన్కు తెలుగుదేశం మీన్ వైసీపీ అని అంటూనే అంతకంటే ముఖ్యంగా జగన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఆమె శబరి మాట్లాడారు ఎంపీ, ఆమె ప్రధాన కార్యదర్శి హోదాలో నివేదిక ప్రవేశపెడుతూ మీరు ఎంత అణిచివేస్తే అంతగా మా దగ్గర నుంచి యోధులు పుట్టుకొస్తారు అన్న పద్ధతిలో ఆమె ఒకటి. అంటే మేము గట్టిగా నిలబడ్డాం, ఇంకా నిలబడతామని ఒక ముక్కలో చెప్పాలంటే మోరల్ బూస్టర్, తెలుగుదేశం పార్టీకి మోరల్ బూస్టర్ లాగా ఈ మహానాడును నిర్వహించడం వాళ్ళ విధానంలాగా కనిపిస్తుంది. ఇంకా సాయంత్రానికి రేపు కూడా ఉంటుంది కాబట్టి ఏమేమి చెప్తారు. కొత్తగా